దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయం 36-37 వచనాలు. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసుతో ఉన్నత అనుభవం. ప్రియులరా, ప్రభువైన యేసు క్రీస్తు తనతో ప్రత్యేక పరిచర్య కొరకై ప్రత్యేకపరుచుకొనిన 12 మంది శిష్యులలో శ్రేష్టమైన అనుభవములతో నింపబడిన శిష్యులు ప్రత్యేకముగా ఉండటం మనం గమనించగలం. వీరిని యేసు ప్రభు తనతో ప్రత్యేక పరిచర్యలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ ముగ్గురు శిష్యులు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. ప్రియులారా, రూపాంతరపు కొండపై యేసుతో పాటు ఈ ముగ్గురు శిష్యులు ఉన్నారు. వీరు యేసు యొక్క మహిమను పర్వతముపై చూశారు. ఆయనతో పాటు మోషే, ఏలియాలను కూడా వీరు గుర్తించారు. తరువాత కాలంలో వీరి సాక్ష్య జీవితానికి ఈ దర్శనమెంతో వారిని ప్రభావితం చేసింది. యేసును ఎరుగుటలో వీరు దేవుని మహిమను వీక్షించే అనుభవాలలోనికి నడిపించబడ్డారు. ప్రియులారా, సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోగా ఆమెను బ్రతికించినప్పుడు యేసు కేవలం ఈ ముగ్గురు శిష్యులనే తీసుకుని వెళ్ళడం మనం గమనించాలి. ఈ అనుభవం యేసు యొక్క అధికారానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మృతులను సజీవులనుగా చేసే శక్తిని వారు స్వయంగా చూశారు. అంతేకాదు, గెత్సెమనే తోటలోనికి యేసు ప్రభువారు ఈ ముగ్గురు శిష్యులను తాను అప్పగింపబడిన రాత్రి ప్రార్థనా సమయంలో తనతో తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, యేసుకు దేవునితో ఉన్న సాన్నిహిత్యం, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు పడిన ప్రయాస వారు గమనించగలిగారు. ఆయన శిలువ మరణానికి సిద్ధపడిన విధానం వీరు ఎరిగినవారు. ప్రియులారా, ఇంతవరకు మనం ధ్యానించిన ఈ 3 అనుభవాలలో పాల్గొనే అవకాశం మిగిలిన శిష్యులకు సాధ్యం కాలేదు. ఇది యేసుతో ఈ ముగ్గురు శిష్యులకున్న సాన్నిహిత్యానికి గుర్తు. తనతో ఉండుటకు యేసు వారిని అంగీకరించాడు. సాధారణ క్రైస్తవులుగా జీవించుట కంటే యేసుతో మహిమా అనుభవములు కలిగిండుట విశ్వాసికి ఎంతో గొప్ప ఆధిక్యత. ప్రియులారా, మనం కూడా ప్రభువా, నన్ను నీ అత్యున్నత అనుభవాలతో నింపు అని ప్రార్థిస్తే ఆయన మనల్ని తప్పకుండా శ్రేష్టమైన అనుభవాలతో నింపి తన కొరకు వాడుకుంటాడు. అట్టి రీతిగా క్రీస్తుతో ఉన్నతమైన అనుభవములో కొనసాగడానికి సిద్ధపడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను తండ్రి మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములు మా వెంబడి ఉంచండి నాయన. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. మీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు,
జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. నాయన చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు నాయన వారికి కావలసిన జ్ఞానమును మెండుగా అనుగ్రహించండి. దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన కాపుదల సహాయం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణనివ్వండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ దినదీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.